అందరికీ నమస్కారం. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 3 నెలల క్రితం గవర్నమెంట్ సంబంధించిన ఒక కార్యక్రమంలో అస్వస్థతకి గురయ్యడం జరిగింది. అప్పుడు ఆయన హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్కి వెళ్ళి ముక్కుకు సంబంధించిన ఒక శస్త్రచికిత్సను చేసుకున్నారు. ఆ క్రమంలో ఆయనకి బాడీ చెకప్లన్నీ చేస్తే బాడీ అంతా ఎక్కడ చూసినా స్క్రాచెస్, గాయాలతో నిండుండి ఇంత పెయిన్ ఎలా తట్టుకొని ఈయన ఇన్ని రోజులు ఉంటున్నారు అని డాక్టర్లే ఆశ్చర్యపోయారు. ఆయనకి ఈ గాయాలతో ఎప్పటి నుంచి బాధపడుతున్నారంటే 10 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఎన్నో ఉద్యమాలు చేశారు. ఒక అక్రమమైనటువంటి ఒక వైసీపీ పార్టీని అధపాతాలను తొక్కేదాకా పనిచేసిన వ్యక్తి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఈ బాధలన్నీ భరించిన ఆయన డాక్టర్లు చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ఈ సర్జరీలు చేసుకుంటేనే మీకు భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉంటారని వాళ్ళు తెలియజేయడంతో నిన్న పవన్ కళ్యాణ్ గారు ముంబైలో ఆయనకి 2 షోల్డర్కి సంబంధించిన రొటేటింగ్ స్కఫ్ అనే ఒక ఇంజురీలు ఏర్పడాయి. ఆ ఇంజురీలో భాగంగా ఒక కుడి భుజానికి మాత్రమే నిన్న 3.5 గంటల సేపు చేశారు సర్జరీ. అది విజయవంతంగా జరగడం అని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. ఆయన ఆరోగ్యవంతంగా కూడా ఉన్నారు. మళ్ళీ ఒక 3 నెలల తర్వాత ఇంకొక షోల్డర్కి కూడా మళ్ళీ సర్జరీ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా ఆయన ఆరోగ్యాన్ని, డబ్బుని అన్నీ వదిలేసి ప్రజాసేవ కోసం పనిచేస్తున్న ఏకైక గొప్ప నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ దొరకడం మనకి చాలా గొప్ప విషయం. ఆయన ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి డోకా ఉండదు. ఆయన్ని మనం అధికారంలో పెట్టుకున్నంత కాలం మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆయనకి ఆ భగవంతుడు ఎల్లవెల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ ఇవ్వాలని ఆయనకిస్తే ప్రజలు ఆనందంగా ఉంటారని మనస్ఫూర్తిగా వెంకటగిరి నియోజకవర్గంలో మా వెంకటగిరి గ్రామదేవత అయినటువంటి శ్రీ పోలేరమ్మ అమ్మవారికి, అలాగే ఆయన కులదైవం ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి పూజలు చేసి ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరం ఇక్కడికి వచ్చి పాల్గొనడం జరిగింది. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం అండి. 5 కోట్ల మంది అభిమానుల ఆరాధ్య దైవం మా జనసేనాని డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నయ్య గారికి ఆరోగ్యం బాగుండాలని, ఆయనకు జరిగినటువంటి భుజాలకు సంబంధించిన శస్త్రచికిత్సలో ఆయన త్వరగా కోలుకొని మరలా ప్రజాసేవకు త్వరగా రావాలని మా వెంకటగిరి నియోజకవర్గ జనసేన పార్టీ టౌన్ అధ్యక్షుడైనటువంటి అనిల్ కుమార్ రామారావు ఆధ్వర్యంలో, అలాగే వేములపాటి అజయ్ సార్ గారి ఆదేశాల మేరకు వెంకటగిరి నియోజకవర్గ శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ నందు పూజా కార్యక్రమాలు నిర్వహించాము. తప్పకుండా ప్రజలందరూ అభిమానించేటటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు ఎటువంటి ఆరోగ్య సమస్యలు, ఆయనకి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలని, నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్య అష్టైశ్వర్యంతో నిత్యమైన ప్రజాసేవలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మేము ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. త్వరగా కోలుకోవాలని కూడా కోరుకుంటున్నాము. వీర మహిళలు జనసేన. నమస్కారం. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నిన్నటి రోజు శస్త్రచికిత్స చేయడం జరిగింది. ఆయన అభిమానుల అత్యుత్సాహంతో ఆయన్ను కొంచెం గాయపరిచిన మాట వాస్తవమే అయినప్పటికీ ఆయన ఎంత బాధనైనా అణిచివేసుకొని ప్రజల కోసం ఎప్పుడూ కష్టపడే శ్రమజీవి. అటువంటి పెయిన్ను కూడా ఆయన మనసులో ఎవరికి చెప్పకుండా ఆయన చాలా సంవత్సరాలుగా అలాగే ఇబ్బంది పడుతూ ఉంటే అది తీవ్ర నొప్పి దాల్చి ఆయనను ఇబ్బంది పెట్టింది. దానిని ఆయన శస్త్రచికిత్స చేయించుకొని విజయవంతంగా మన డాక్టర్ల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం తొందరగా కోలుకొని ప్రజల కోసం మళ్ళీ తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, అలాగే ఆంజనేయ స్వామి ఆయన ఇలవేలిపోయినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి దీవెనలు కూడా ఆయనకు ఉండాలని చెప్పి ఈరోజు మా వెంకటగిరి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ అనిల్ రామారావు గారు, అలాగే వేములపాటి అజయ్ సార్ గారి సూచనలతో ఈరోజు ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే పోలేరమ్మ తల్లి ఆశీస్సులు కూడా ఆయనకు ఎలవెలుపులా ఉండాలని చెప్పి వెంకటగిరి నాయకులందరం కోరుకుంటున్నాం.